స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేకంగా తెలంగాణ బీజేపీ ఫోకస్ చేసిన నేటి నుంచి ప్రజల్లోకి వెళ్లనున్నారు. నేటి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల మండల టూర్ చేపట్టనున్నారు. ఇవాళ రేపు రంగారెడ్డి జిల్లాలో 24 గంటల పాటు బీజేపీ చీఫ్ రామచంద్రరావు పర్యటించనున్నారు. చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గంలో వివిధ సమావేశాల్లో రామచంద్రరావు పాల్గొననున్నారు. లోకల్ సమస్యలే ఎజెండాగా నేతలు కార్యకర్తలతో భేటీ కానున్నారు. ఇవాళ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు జిల్లా మండల స్థాయిలో వివిధ కార్యక్రమాలతో బీజేపీ నేతలు ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలపైన తెలంగాణ బీజేపీ పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ చేసిందనే చెప్పాలి. దానిలో భాగంగానే ఇప్పటికే ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో నేతలందరికీ కూడా అంటే రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయికి సంబంధించినటువంటి వర్క్షాప్లన్నీ కూడా ఇప్పటికే కంప్లీట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్రంలో మరొక ప్రత్యేక కార్యాచరణతో తెలంగాణ ప్రజల్లోకి తెలంగాణ కాషాయ నేతలంతా కూడా వెళ్ళబోతున్నారు. ఈరోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో అంటే దాదాపు 566 మండలాల్లో ఈరోజు నుంచి కూడా 24 గంటల టూర్ పర్యటన కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లాలో రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు చేవెళ్లలో పర్యటించబోతున్నారు. ఈరోజు నుంచి 24 గంటల పాటు చేవెళ్లలోనే ఉంటారు. చేవెళ్లలో రైతులతో పాటు కార్యకర్తలు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఇతర నేతలతో పాటు యువమోర్చా, మహిళా మోర్చా నేతలందరితో కూడా విడివిడిగా సమావేశాలు కాబోతున్నారు. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి అంశాలనే ఎజెండాగా తీసుకొని సమావేశాలను ప్రత్యేకంగా నిర్వహించబోతున్నారని చెప్పాలి. ఈరోజు రేపు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వివిధ మండలాల్లో రాష్ట్ర అధ్యక్షుడు పర్యటించబోతున్నారని చెప్పాలి. దీంతో పాటు మరొక వైపు ఈ 2 రోజులు మండల టూర్లతో పాటు అదేవిధంగా ఈ రోజు నుంచి 25వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు. ముఖ్యంగా అన్ని మండలాల్లో కూడా స్థానిక సంస్థలను ఎజెండాగా తీసుకొని ప్రభుత్వాన్ని నిలదీయడంలో భాగంగానే ఈ రోజు నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా స్థానిక సంస్థలపైన ఎంఆర్ఓలకి వినతి పత్రాలను కూడా సమర్పించుతున్నారు. అనంతరం 26వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ 2వ తేదీ వరకు జిల్లాల వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించడం, అదేవిధంగా ఆ జిల్లాల్లో ప్రధానంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన ప్రత్యేకంగా గలమెత్తడంతో పాటు జిల్లా కలెక్టర్కి ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యలపైన వినతి పత్రాలు సమర్పించబోతున్నారు. దీంతోపాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల పాటు, కాంగ్రెస్ ఈ 20 నెలల పాటు గ్రామ పంచాయతీలు ఏ విధంగా నిర్వీర్యం చేసిందన్న దానిపైన ప్రత్యేకంగా ప్రజలకు వివరించడంతో పాటు అదే అంశాలపైన కూడా ఆయా కలెక్టర్కి కానీ ఎంఆర్ఓలకు కానీ వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తులు చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం, గ్రౌండ్ లెవెల్లో బీజేపీ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో బీజేపీ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ బలపడి మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటే రాబోయేటటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేసేటటువంటి ఆలోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ఆ దిశగానే ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. షాహిదా. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.